Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, welcome to our daily series. Today is 2nd May. Okay, let's start into diving into our analysis. Let's not waste time. Okay, నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాక URAUTC. ఓకే, ట్రెండ్ లైన్ అయితే రీచ్ అయింది. సో మనం ఇక్కడ నుంచి ఏం ప్లాన్ చేయొచ్చు, సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో లెట్స్ సి. నేను ఒక లెవెల్ డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఓకే, యా, నెక్స్ట్ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం గైస్. Let's wait. Okay. Level ఇంకో లెవెల్ ఏదైనా ఉందా జోన్? ఓకే, మేబీ దీన్ని ఒక జోన్ కింద కన్సిడర్ చేస్తే ఓకే నేను ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నా. సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాం గైస్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. నేను ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. నేను ఒక జోన్ డ్రా చేస్తున్నాను. సో అక్కడ నుంచి సెల్ సైడ్ ఎంటర్ అయ్యాం. సింపుల్ లాజిక్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. This will be a first trade. In meantime, మనకి ఏమేమి లెవెల్స్ ఉంటాయి, let me check. ఓకే, నాకు తెలిసి మనం ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఆల్రెడీ వెళ్ళి చూసారా, నెక్స్ట్ ఈవెన్ సెల్లింగ్ సైడ్ వచ్చింది, అది మిస్ అయ్యేది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, పర్ఫెక్ట్ విన్ గైస్, పర్ఫెక్ట్ విన్. ఓకే, దిస్ ఆర్ ఫస్ట్ ట్రేడ్, విన్ అయ్యాం. లాజిక్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే తీసేస్తా కొంచెం. ఫస్ట్ థింగ్ మనం ఏం చేసాం, ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ట్రెండ్ లైన్ ఇదేంటి, రెసిస్టెన్స్, కరెక్ట్, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏమైంది, ఎప్పుడైతే ఈ కింద నుంచి మార్కెట్ వెళ్ళి ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిన గ్రీన్ క్యాండిల్, మన ట్రెండ్ లైన్ బ్రేక్ చేసాక రివర్సల్ మీద ఎంటర్ అవుతాం, రైట్. సో మనం ఏం చేసాం, రివర్సల్ ఎంటర్ అవ్వాలి అంటే, రివర్సల్ అంటే ఏంటిది, పైకి వెళ్ళిన మార్కెట్ రివర్సల్ అంటే ఏంటి, ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అవుతాం అనేసి ట్రెండ్ బ్రేక్ అయింది కాబట్టి. ఇప్పుడు సెల్ సైడ్ ఎంటర్ అంటే మనకి ఏం కావాలి అక్కడ, ఎనీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో నేను ఏం చేశాను, ఇక్కడ చూస్తే నేను ఒక జోన్ లో డ్రా చేస్తాను ఈ లెవెల్స్ ని. ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ జోన్ అబ్జర్వ్ చేయండి. ఈ జోన్ లోకి వెళ్ళింది, మార్కెట్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, ఇక్కడ నేను రెసిస్టెన్స్ తీసుకుని, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. సో ఇట్స్ యాక్టింగ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఎస్ఎన్ఆర్, రైట్, సపోర్ట్ రెసిస్టెన్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇక్కడ మళ్ళీ చూస్తే ఇక్కడ ఎలా యాక్ట్ చేసింది, ఈ జోన్ ఇక్కడ నుంచి సపోర్ట్కి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్కి వెళ్ళింది, మళ్ళీ ఈ జోన్ కోసం మళ్ళీ సపోర్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడ కోసం మళ్ళీ సపోర్ట్ చేసింది. అంటే చూసారు ఎంత వ్యాలిడ్ స్ట్రాంగ్ జోన్ డ్రా చేసుకున్నాను, లెవెల్ కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఈ లెవెల్ ని ఇప్పుడు ఈ జోన్ ని ఇది బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి ఈ జోన్ కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమైంది, ఇక్కడ సపోర్ట్, ఇది బ్రేక్అవుట్, సపోర్ట్ బ్రేక్అవుట్ తర్వాత ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ రెసిస్టెన్స్, దట్ ఈస్ ద ఎస్ఎన్ఆర్, కరెక్ట్. ఎస్ఎన్ఆర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. సో నేను అదే ఇక్కడ ట్రేడ్ చేశాను, ఎగ్జాక్ట్లీ లెవెల్ రీచ్ అవ్వగానే నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను, ట్రేడ్ కరెక్ట్. ఇదిగోండి ఈ క్యాండిల్ లో ఎంటర్ అయ్యాను, పర్ఫెక్ట్. So this is the explanation for this trade. All right, first trade done. So let's move on. Okay. ఎప్పుడైనా ఫాస్ట్ మార్కెట్ అనలైజ్ చేయాలి, అప్పుడు లెవెల్స్ లేకపోతే, పక్కనే లేకపోతే ఫాస్ట్ మార్కెట్కి వెళ్ళి చూడండి. లెవెల్స్ డ్రా చేసిన ఫాస్ట్ మార్కెట్ కూడా కన్సిడర్ చేస్తే మోర్ గుడ్. ఓకే, నేను ఈ లెవెల్ దాటితే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే, I took a buy entry from here guys, లాస్ట్ సెకండ్ లో. Let's see how this goes. Okay. Mm-hmm. 20 seconds. In meantime, మనం ఇంకేదైనా చెప్తాం. ఓకే, ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేయొచ్చు, రైట్, ఈ మార్కెట్ కూడా. ఓకే, ఇవ్వండి సేమ్. ఇప్పుడు మీకు చెప్తా అండి, ఇక్కడ నేను ఎలా ట్రేడ్ చేశాను, ఇది ఇక్కడ అదండి, ఇక్కడ మళ్ళీ మనం ట్రేడ్ వెళ్ళొచ్చు. వెయిట్ ఎ సెకండ్. సో స్ట్రాంగ్ సెల్లర్స్ రిస్క్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను, స్ట్రాప్ చేస్తుందా, వెయిట్ 10 minutes.
ఇంకొద్ది కిందకి వస్తున్నాం మళ్ళీ. ఓకే, ఐ టుక్ బై ట్రేడ్ అగైన్ గైస్ ఫ్రమ్ దిస్ లెవెల్. ఓకే, ఇది కూడా ఇది అయిపోయాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ప్రీవియస్ క్యాండిల్ లో ఎంటర్ అయ్యాను, నెక్స్ట్ క్యాండిల్ లో కూడా ఎంటర్ అయ్యాను. ఐ ఎక్స్ప్లెయిన్ యూ షార్ట్లీ. లెట్ దిస్ బి డన్. ఇక్కడ అదే లాజిక్ సేమ్, బట్ ఇక్కడ ఆల్రెడీ నేను వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ అయిపోయింది, గ్రీన్ క్యాండిల్. సో వీ కుడెంట్ ఎంటర్. సో ఇన్ మీన్ టైమ్ వేరే లెవెల్స్ ఏమైనా అనలైజ్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ ట్రేడ్ గైస్, విన్ అగైన్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ 3 ట్రేడ్స్ తీసుకున్న సెకండ్ మే. సి 37, 40, 41 అంటే 5 minutes లో 3 ట్రేడ్స్, ఆల్ బ్యాక్ టు బ్యాక్ 3 విన్. 3 ట్రేడ్స్ యాక్చువల్ గా మన సెషన్ లో నేను ఇప్పుడు సెషన్ వీడియో చేసినది ఐ కెన్ ఎండ్ ఇట్. ఎంతసేపు అయింది మనం రికార్డ్ చేసి? 6 minutes. 6 minutes లో 3 ట్రేడ్స్ తీసుకున్నాం గైస్. సింపుల్. నాలెడ్జ్ ఉంటే దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ. ఓకే, ఎనీవేస్ నౌ ఐ విల్ డూ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఎందుకు నేను ఇక్కడ 2 ట్రేడ్స్ ఎంటర్ అయ్యా? ఓకే, వినండి కొద్దిగా ఫోకస్ చేసి. హియర్ నేను ఏం చేస్తా, ఫస్ట్ ఒక లెవెల్ డ్రా చేసుకున్నాను. ఇదేంటి మన స్వింగ్ లో, రైట్? ఎందుకు? ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చింది స్వింగ్, ఇది ఒక లో, మళ్ళీ ఇక్కడికి వచ్చింది సేమ్, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళింది. సో ఇది ఒక గుడ్ ఏరియా, ఎందుకంటే ఇంత డీప్ మార్కెట్ ని పుష్ చేసింది పైకి, మళ్ళీ కిందకు పుష్ చేసింది. అంటే ఇక్కడ ఎవరున్నారు? బయర్స్. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా, రైట్? ఇది స్ట్రాంగ్ సపోర్ట్, అందుకే కదా మార్కెట్ కిందకి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళని, ఇట్లా పైకి వెళ్తుంది. సో ఈ లెవెల్ మనకి తెలుసు, ఇది ఒక గుడ్ వెరీ స్ట్రాంగ్ లెవెల్ అనేసి నేను ఏం చేసి మార్క్ చేసుకుని ఇక్కడ ఇదే లెవెల్. ఇప్పుడు చూడండి, తర్వాత ఇక్కడ మనం పెట్టింది, ఇప్పుడు మళ్ళీ ఇంత టైం తీసుకుని మార్కెట్ ఆ లెవెల్కి వచ్చింది, హ్యాపీగా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేసా, ఫస్ట్ డే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఎందుకు? నేను లెవెల్స్ గైస్, అందుకే కీ లెవెల్స్ అంట. నేను చెప్పిన లెవెల్స్ మీరు ఫాలో అయితే మీకు మీరు మీరు గ్రీన్ ఇక్కడ బై సైడ్ తీసుకున్నారు, దో ఇట్స్ సెల్లింగ్ క్యాండిల్ విన్ అవుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ లెవెల్స్ గైస్ ఇవి. లెవెల్ కిందకి క్యాండిల్ రాదు. ఓకే, సో ఇదే క్యాండిల్ మీద, ఈ క్యాండిల్ మీద నేను ట్రేడ్ చేశాను కరెక్ట్ గా. లాస్ట్ అంటే నేను చార్ట్ రాగానే తీసుకున్న లెవెల్ డ్రా చేసి ఇమీడియట్ గా, ఎందుకంటే నాకు తెలుసు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఎప్పుడైతే క్యాండిల్ ఈ లెవెల్ క్రాస్ చేస్తుందో నేను బై ట్రేడ్ తీసుకున్నాను. దో క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయినా నాకు తెలిసి ఇది లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది. సో మనం విన్ అయ్యాం. మళ్ళీ నేను ఈ క్యాండిల్ మీద ఎందుకు ట్రేడ్ చేశాను? ఇది రెడ్ అయింది, బట్ అది గ్రీన్ క్యాండిల్ రావాలి కదా, సపోర్ట్ కదా. సో నాకు తెలుసు నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ అవుతుందని నేను మళ్ళీ ఇక్కడ ట్రేడ్ చేశాను. ఇది గ్రీన్ డోజీ అయింది, ఇంకా ఇలా ఉంది సపోర్ట్ అయ్యి, మళ్ళీ యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ బికాస్ యూ విల్ విన్. బికాస్ ఇది ఒక స్ట్రాంగ్ గ్రీన్ అవ్వలేదు, బట్ నీకు బయర్స్ అయితే చూపించారు. బయర్స్ వస్తున్నావు అని చిన్న ఇండికేషన్ ఇచ్చారు. ఓకే, అంటే ఇది మూవీ ముందే ట్రైలర్ లా అనమాట. ఓకే, ఇది మూవీ అనమాట, ఇది మూవీ, ఇది ట్రైలర్. ఓకే, అంటే సింపుల్, ఇది ఒక ఇండికేషన్ దట్ బయర్స్ ఆర్ కమింగ్ బడీస్ అని చెప్పడానికి అంతే. సో నేను ట్రైలర్ లోని తీసుకున్నాను, విన్ అయ్యాను. ట్రైలర్ ముందు నాకు జస్ట్ దాన్ని ఏవొచ్చు టీజర్ అనొచ్చు, వాట్ ఎవర్, రెండిట్లో నేను తీసుకున్నాను, రెండు విన్ అయ్యాను. 2 trades done. The explanation is very simple. Strong support, swing lows, and it's a very strong support. Multiple respects. Okay, good. 3 trades done, guys. Now let's see how do we get the other. ఈ లెవెల్కి వస్తే నేను మళ్ళీ బై ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో ఓకే, లెట్ పెట్టుకుందాం. ఓకే, యూఆర్ ఏయుడి వచ్చేసరికి యూఆర్ ఏయుడి డౌన్ ట్రెండ్, బట్ లెవెల్ ఎక్కడ లేదు. ఇది వచ్చేసరికి జీబీపీ సిహెచ్ఎఫ్, రైట్? జీబీపీ సిహెచ్ఎఫ్ ఐ థింక్ ఇంకా ఎస్ఎన్ఆర్ ఉంది. ఓకే, కొద్దిగా క్లియర్గా డ్రా చేసుకోండి, ఒక జోన్లో డ్రా చేయాలి. ఇప్పుడైతే జోన్లో ఆల్రెడీ అయిపోయింది, చూసారా? ఈ జోన్లోకి ఎంటర్ అయింది, మనం డ్రా చేసుకున్న జోన్లోకి మార్కెట్ వచ్చింది, ఏమైంది? బయర్స్ ఎంటర్ అయిపోయారు. గ్రీన్ క్యాండిల్ ఆల్రెడీ అయిపోయింది. సో మళ్ళీ ఇది అవుతుందా అంటే మనం చెప్పలేం. ఎందుకు అంటే ట్రెండ్ ఈజ్ డౌన్ ట్రెండ్, ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో సెల్లర్స్ పవర్ ఎక్కువ ఉంటుంది.
సో ఇప్పుడు ఇట్ కెన్ బి సెల్లింగ్ క్యాండిల్. ఓకే, సో మనం ఏంటి, మనం ఎక్కడ పడితే తీసుకోవాలి, లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకుంటాం. ఈ లెవెల్ నేను డ్రా చేసి చూసారా, ఇది స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ జోన్, ఇక్కడికి వచ్చింది బైన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మనం ట్రేడ్ చేస్తుంటే గ్రీన్ క్యాండిల్ విన్ అయ్యేవాళ్ళం, బట్ మనం మిస్ అయ్యాం. అలా అని చెప్పి నెక్స్ట్ తీసుకోవచ్చు అంటే నాట్ సజెస్టబుల్. ఓకే, బికాస్ ట్రెండ్ ఈస్ ఇన్ ఆపోజిట్ సైడ్ డౌన్ ట్రెండ్. ఓకే, ఇది ఇలా మూవ్ చేద్దాం. ఓకే, USD didn't reach the level, so let's wait. ARAUT డాలర్ టచ్ చేసి వచ్చేసింది, రిజెక్షన్ తీసుకుంది. ఈ క్యాండిల్ లో మనం ఎంటర్ అవ్వాలి, ఇది కూడా మిస్ అయ్యాం. ఎందుకు ఎంటర్ అవ్వాలి, ఇదేంటిది సింపుల్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. మరి క్యాండిల్ లైన్ టచ్ చేయడం మనకి ఏమవుతుంది, సెల్ ట్రేడ్ తీసుకుంటాం. ఏమైంది, ఇది సెల్లింగ్ క్యాండిల్ అయింది, విన్ అయ్యే వాళ్ళం. ఈ ట్రేడ్ కూడా మిస్ అయ్యాం, ఇంకెక్కడో ఉన్నాం చాట్లో. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్టిల్ మిస్ అయినా అనవసరం, మీరు నేర్చుకోవాలి కదా. USD లెట్స్ వెయిట్ ఎ మినిట్. ఈ లెవెల్కి వచ్చింది, లెవెల్ ఇస్తే లెవెల్ని నేను చూసిన పాస్ట్ హిస్టరీలో రెస్పెక్ట్ చేస్తున్నాయా లేదా. ఇప్పుడు ఈ జోన్లో చూస్తే ఇక్కడెక్కడ మనకి లేదు డేటా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మళ్ళీ, ఇదిగోండి రెస్పెక్ట్ చేయాలంటే గుడ్ జోన్, రైట్. సో మనం ఇక్కడ నుంచి మేబీ ఒక బై సైడ్ వెళ్దాం. ఓకే, బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఈ జోన్ దాటితే విల్ గో ఫర్ అన్ ఎంట్రీ. ఇట్ కెన్ గైస్, ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ. నా బ్లూటూత్ ఇప్పుడే డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయింది అనుకుంటా బ్యాక్ కి. లెట్ మీ చెక్ వన్స్. హలో, ఓకే, ఇక్కడ నుంచి మనం చెప్పాను, ఈ జోన్ ఇప్పుడు డ్రా చేసాను. యాక్చువల్గా ఇదే బయింగ్ మనం ఎంటర్ అవ్వాలి, బట్ నేను ఎందుకు ఆగిపోయినా మీకు తెలుసు, ఎందుకంటే గ్యాప్ డౌన్ అయింది కాబట్టి. గ్యాప్ డౌన్ అయిందని చెప్పి నేను ఎంటర్ అవ్వలేదు, లేదంటే ఐ వుడ్ హావ్ ఎంటర్డ్ అండ్ వుడ్ హావ్ వన్. బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఎందుకు ఇది ఇట్స్ ఎ గుడ్ జోన్ బైస్. పాస్ట్ లో చూడండి హౌ మెనీ టైమ్స్ ఇక్కడ బ్రేక్, సపోర్ట్, బ్రేక్అవుట్, రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ సపోర్ట్. నేర్చుకోండి నాలెడ్జ్. ఓకే, మళ్ళీ ఎస్ఎన్ఆర్ జోన్ చూడండి, అందుకే పాస్ట్ చెక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇంత పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ సపోర్ట్. ఇంత స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ అయినప్పుడు మీకు ఎందుకు అవ్వదు చూసారు, ఇది అయింది. బట్ నేను ఎందుకు తీసుకోలేదు, ఓన్లీ సింపుల్ రీజన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందని అంతే. ఎల్స్ ఐ వుడ్ వెంట్ ఫర్ దట్ ట్రేడ్. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్, సో విల్ వెయిట్. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఎస్ఎన్ఆర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ లెవెల్ టచ్ అయితే మనం ఎలానో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో నెక్స్ట్ దానికి మళ్ళీ సరెండర్ అవుతాం. ఓకే, okay, strong level, yeah, it's big candles. Okay, let's wait. ఓకే, నేను ఈ లెవెల్ టచ్ చేస్తే మనం సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, పైన ఉన్న హారిజాంటల్ లెవెల్ కూడా, హారిజాంటల్ లైన్ కూడా రాసాను కదా, డ్రా చేశాను కదా, టచ్ చేస్తే మనం ఎంటర్ అవుదాం సెల్ సైడ్. సేఫ్టీ గురించి అంతే, ఎంటర్ అవ్వచ్చు రిస్క్ తీసుకుని సింపుల్ గా, బట్ నేను మీకు ఆ రిస్క్ నేర్పించాలన్నట్లు అనుకోవట్లేదు, అందుకే నేను సేఫ్టీ గురించి వస్తున్నా. ఇందాకలే మనం రిస్క్ తీసుకోలేదు, అక్కడ కూడా విన్నింగ్, దాని ముందు విన్నింగే, ఇప్పుడు కూడా రిస్క్ తీసుకోలేదు. చూసారా, ఈ సెల్ సైడ్ వెళ్తుంది క్యాండిల్, సింపుల్, ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అందుకే. బట్ నేను ఎందుకు ఆగాను, ఎందుకంటే గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అయింది ఫస్ట్ థింగ్, అండ్ నెక్స్ట్ థింగ్ ఎంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, లాస్ట్ సెకండ్ లో ట్రాప్ చేస్తుంది, సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎంట్రీ అవ్వాలి. సో ఆ ట్రాప్ అవ్వకుండా ఉండడానికి నేను వెయిట్ చేశాను అంతే. అది లెవెల్ టచ్ అవుతుంది అనుకోండి, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్ఫిడెంట్ గా ఎంటర్ అయిపోవాలి, బట్ లెవెల్ టచ్ చేయలేదు, ఓన్లీ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఒకటే టచ్ చేసింది, అందుకే వెయిట్ చేశాను. ఓకే, స్టిల్ ఇఫ్ యూ గైస్ వుడ్ లైక్ టు ఎంటర్ హియర్ కెన్ ఎంటర్. ఒక లూజ్ అయితే మార్టింగ్ ఎంటర్ అవ్వచ్చు, బట్ నేను ఒకసారి అంటే బ్యాక్ టు బ్యాక్ విన్స్ గురించి వెయిట్ చేస్తున్నా.
షూర్ షాప్స్ గురించి. నేను మామూలుగా వీడియో చేయకుండా ఉంటుంటే నేను ట్రేడ్ సెంటర్ ఎక్కువ ముందు 3 ట్రేడ్లు తీసేసుకునేవాడిని, ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయినా ఐ నో నెక్స్ట్ వన్ విల్ బి మార్కెట్. బట్ ఇక్కడ ఈ వీడియోలో ఐ వాంట్ టు గివ్ యూ షూర్ షాట్, 3 షూర్ షాట్స్ మనకు వచ్చాయి, రైట్, హ్యాట్రిక్. సో లెట్స్ సీ. అండ్ వీడియో నేను ఎక్కువ పెంచాను గైస్, ఐ వాంట్ టు కీప్ ఇట్ షార్ట్ ఓన్లీ. 15 minutes done, let's have 5 more minutes. So let's see if we get any more trades. Okay, ట్రేడ్ తీసుకో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా, సో లెర్న్ ఫ్రమ్ ఇట్ గైస్. ఓకే, ఇక్కడ ఇంకొక లెవెల్ కనిపిస్తుందా మనకి స్వింగ్ లో. ఓకే, అండ్ ఒక స్వింగ్ లో ఐ థింక్ ఇది ఒక జోన్ లో డ్రా చేసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్క్ చేసి సపోర్ట్ కింద వర్క్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓ గాడ్, అంటే మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ లో ఉంది. సో పేరెంట్ స్వింగ్ లోకి వస్తుంది గైస్, అంటే లోయెస్ట్ ఆఫ్ ద స్వింగ్ కి వెళ్తుంటది మార్కెట్ ఒకసారి, అది మర్చిపోవద్దు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక చెప్తాను ఒక నిమిషం, ట్రేడ్ దొరికే అవకాశం ఉంటే తీసుకొని మీకు చెప్తా. ఇట్స్ లుకింగ్ లైక్, బట్ వద్దులేండి ఎంట్రీ, నేను పేరెంట్స్ ఓకే, పేరెంట్ ఏంటి అని అనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు నేను ఒక జోన్ డ్రా చేసి ఇక్కడ ఇది ఒక స్వింగ్ లో, రైట్, జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి వచ్చింది, ఇది ఒకటి, ఇది ఒక స్వింగ్ లో, కరెక్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, ఇది ఒక స్వింగ్ లో, రైట్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. సో 3 స్వింగ్ లోస్ ఉన్నాయి. మళ్ళీ ఇలా మార్కెట్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి, ఇది జోన్ ఆల్రెడీ డ్రా చేసింది, ఎందుకంటే ఇది మ్యాచ్ అవుతుంది, ఇది ఒక అయింది, ఇది అయింది 3. సో నేను అంతా జోన్ డ్రా చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. బట్ నేను ఏంటన్నాను, పేరెంట్ స్వింగ్ అంటే కిందకి వెళ్తున్నప్పుడు ద లోయెస్ట్ ఆఫ్ ది లో అనమాట, ఇది ద లోయెస్ట్ స్వింగ్ లో. సో ఈ లెవెల్ ని జనరల్ గా ఈ లెవెల్ ని ఎక్కువగా రెస్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి లోయెస్ట్ స్వింగ్ కి, అంటే అక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. సో స్టాప్ లాస్ హంటింగ్ అక్కడ దాకా రావాలి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకే నేను ఇక్కడ చూసారు గ్రీన్ అయింది, ఐ వాంట్ టు గో ఫర్ బై, ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది రివర్సల్ మీద. బట్ స్టిల్ నేను ఎందుకు వెళ్ళలేదంటే ఈ పేరెంట్ స్వింగ్ ఉంది కదా, ఏంటి బ్లూటూత్ డిస్కనెక్ట్ అవుతుంది. హలో హలో, ఐ హోప్ నా వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా వీడియోలో. నెక్స్ట్ ఓకే, 17 minutes. ఓకే, ఓకే, మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చా అంటే నాకు స్ట్రాంగ్ లెవెల్ ఏం దొరకట్లేదు. లెవెల్ దొరికితే ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ వెయిట్ చేద్దాం ఒక్క నిమిషం. మళ్ళీ మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ అరౌండ్, రైట్. సో మేబీ ఇది యాక్చువల్ గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇగ్నోర్ ఇట్. త్రీ టైమ్స్ రెస్పెక్టెడ్, గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని మార్చుకోండి పైకి. ఓకే, అప్డేట్ యువర్ ట్రెండ్ లైన్స్ గైస్, అప్డేట్ యువర్ ట్రెండ్ లైన్స్. ట్రెండ్ ఎందుకంటే మనం 1 minute చార్ట్స్ లో ఉంటున్నాం, ట్రెండ్ అనేది ఆటోమేటిక్ గా షిఫ్ట్ అవుతుంది, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. మీ ట్రెండ్ లైన్స్ మార్చుకోకపోతే కన్ఫ్యూజన్ గా ఉండి రాంగ్ ట్రేడ్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. ఓకే, ఆల్వేస్ అప్డేట్ యువర్ ట్రెండ్ లైన్స్. ఓకే, ఇది ఇంకొంచెం కిందకు వస్తే గైస్ మనం ఇక్కడ నుంచి ఒక రిస్క్ తీసుకోవచ్చు, బట్ రిస్క్ తీసుకోవాలా వద్దా? ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ టుడే. ఇఫ్ ఐఎమ్ దేర్ ఐ వుడ్ హావ్ టేకన్ ఇట్. వై? బికాస్ ఇది ఒక ఎస్ఎన్ఆర్, రైట్. మనకి చూడండి ఇక్కడ రెసిస్టెన్స్, రైట్, ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇప్పుడు ఏమవ్వాలి, సపోర్ట్ అవుతుంది, రైట్. సో మనం ఇక్కడ బై ఎంట్రీ తీసుకోవచ్చు, రైట్. అందుకే నేను తీసుకుందాం అనుకున్నాను, బట్ వెయిట్ చేసా నెక్స్ట్ క్యాండిల్ కి, ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ట్రాప్ చేయడానికి కూడా వస్తుంది ఈ జోన్ లోకి. ఇంకా నాకు ఇక్కడ దొరికింది ఎంట్రీ, బట్ తీసుకుంటే విన్ అయ్యే వాళ్ళమా, లెవెల్ పైనే క్లోజ్ అవ్వాలి, బట్ చూసారా ట్రాప్, అందుకే నేను తీసుకోలేదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ట్రెండ్ లైన్ ఉంది కదా. ఓకే, ఇది మన ట్రెండ్ లైన్, ఇది ఒక సపోర్ట్, ఇక్కడ టచ్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం. ఓకే, లెట్స్ బి రెడీ, కమ్ ఆన్ బడీ.
కూడా ఓకే, ఇది రివర్సల్ కింద ఎక్కడి నుంచి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇది ఇగ్నోర్ ఇట్, లెట్స్ వెయిట్. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్కి వచ్చింది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్కి వచ్చింది. ఓకే, యా. సో ఈ లెవెల్ టచ్ అయితే మనం నెక్స్ట్ టైం సెల్ సైడ్ వెళ్దాం, ఆర్ ఎల్స్ వెయిట్ 10 మినిట్. ఇదే సెల్లింగ్ క్యాండిల్ అయిపోతుంది, అయిపోయింది కూడా, ఇది బయింగ్ అయిపోయింది చూసారు. ఓకే, సో టైం ఎక్కువ లేదు కాబట్టి ఐ థింక్ ఐ విల్ టేక్ ఎ రిస్క్ అండ్ ఎంటర్ గైస్. ఈ లెవెల్కి వస్తే ఐ వాంట్ గో ఫర్ సెల్ సైడ్. ఈ లెవెల్ టచ్ అయితే మన ట్రెండ్ లైన్ కొద్దిగా ఓకే ఎంటర్డ్ ఎనీవే. ఓ షిట్, వోల్టాల్ నా కింద ప్లేస్ అయింది గైస్, బట్ చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా ఎందుకంటే ఎక్కువ టైం లేదనేసి, లేదంటే వెయిట్ చేసేవాడిని ఇంకా. దిస్ విల్ బి ఫోర్త్ ట్రేడ్. ఓకే, ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ ఇన్ 20 minutes, 21 minutes అయిపోయింది, సారీ. మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ చిన్న చిన్న ఇచ్చుకుంటూ అవుతుంది హీర్ అండ్ దేర్, సారీ ఫర్ దాట్, బట్ దిస్ షుడ్ బి ఎ రెడ్ క్యాండల్, ఇఫ్ నాట్ లెట్స్ సీ. అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అలా అయితే మనం రేట్ కొంచెం వచ్చేది అనుకున్నా ఇది వెళ్తుంది అనేసి నేను. ఓకే, ఎందుకంటే ఈ స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ కవర్ చేయడానికి వెళ్తుంది గైస్. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ వన్ ట్రేడ్, ఐ విల్ రికవర్ ఇట్ అండ్ దెన్ విల్ యాక్షన్. సమ్ టైమ్స్ 20 minutes దాటుతుంది, డోంట్ మైండ్ దాట్. లుక్ ఎట్ ద లెర్నింగ్ కంటెంట్, ఏం నేర్చుకుంటున్నావు చూసుకొని చాలు. లెర్నింగ్ ఇంపార్టెంట్ కదా, లెర్నింగ్ కోసం కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తే తప్పేం లేదు. ఐ హోప్ యూ గైస్ డోంట్ మైండ్ దాట్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఏ. ఓకే, ఈ లెవెల్స్ నేను డిలీట్ చేస్తున్నా, యూజ్ అయిపోయేసేస్ అన్నా. ఓకే, సో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండగా తీసేసాను. ఇక్కడికి వస్తే మేబీ విల్ సీ ఫర్ బై. ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్ లేదు అంటే ఇందులో ఎక్కడ చూడొచ్చు, ఇందులో మీరు ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే, యా ఇక్కడికి వస్తే ఇక్కడ సపోర్ట్ ఈ జోన్ మనం ఇప్పుడు డ్రా చేసిన ఈ జోన్ ని. ఓకే, ఇది ఒక జోన్, ఎస్ వీ కెన్ గో ఫర్ బై ఇఫ్ ఇట్ కమ్స్ హియర్. జోన్ లోకి వస్తే బైక్ వెళ్దాం. ఓకే, ఓకే వెయిట్. దీని గురించి వెయిట్ చేస్తున్నా. ఇది మన ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ దగ్గరకు రావాలి. అండ్ ఆల్సో నేను ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు, చూద్దాం. ట్రెండ్ లైన్ టచ్ చేస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా గైస్, ట్రెండ్ లైన్ టచ్ చేయాలి. ఓకే, ట్రెండ్ లైన్ టచ్ చేస్తే కిందకి వెళ్ళినా నాకు సేఫ్టీ దొరికినా చాలా ఐ వాంట్ ఎంటర్ బై. యాక్చువల్లీ ఇది బైయింగ్ క్యాండిల్ మోస్ట్లీ, బట్ సేఫ్టీ దొరకట్లేదు నాకు, లేదంటే ఎంటర్ అయిపోయేవాడిని. కమాన్, ఓకే కమాన్, నో గైస్, సేఫ్టీ దొరకలేదు, సో నో ఎంట్రీ. సో నేను మీకు తీసుకోకుండా మీకు అది నేర్పుతున్నాను, సేఫ్టీ గురించి వెయిట్ చేయండి. తొందరపడది, గ్యాప్ ఉంది కానీ టచ్ చేయకముందు తీసుకుంటా అంటే మీ దగ్గర ఎయిదర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే బడ్జెట్ ఎక్కువ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ రిస్క్స్. ఏదైనా మనీ మేనేజ్మెంట్ గైస్, డోంట్ ఫర్గెట్ దాట్. ఓకే, సో బట్ మెయిన్లీ గైస్ ట్రేడర్స్ ఉండాల్సింది పేషెన్స్. ఓకే, పేషెంట్ గా ఉండండి, కంగారే. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ హియర్ గైస్, టుక్ ఏ ట్రేడ్ ఇమీడియట్ గా, చూద్దాం ఏమవుతుంది అది. నాకు ఇంకెక్కడైనా ఆపర్చునిటీ ఉంటుంటే, ఇదే బయింగ్ అయిపోయింది, సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ అగైన్ బై సైడ్. ఓకే,
I'm extremely sorry. We crossed 25. We went for 5 minutes more. Let's wait how this goes, okay? And then I'll end the video if it is a winning candle or else నేను ఇంకో ట్రేడ్ గురించి వెయిట్ చేయాలి. ఓకే, ఇది ఒక రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి. డోజీ అవుతున్నట్టుంది. డోజీ అయితే నేను మళ్ళీ ఎంటర్ అవుతా. ఓకే ఓకే, డోజీ అయ్యింది. సో కొద్దిగా పైకి రావాలి. అరే యార్, ఇక్కడే సెల్లింగ్ మళ్ళీ మనం ఎంటర్ అవ్వాలి. ఒక్క నిమిషం, కొద్దిగా సేఫ్టీ జరుగుతాయి. వాంట్ టు టేక్ ఎంట్రీస్. ERAUD ఒక్క నిమిషం గైస్, నేను ఇక్కడ ఎంట్రీ మళ్ళీ తీసుకున్నాను. చూద్దాం ఏమవుతుంది. ఓకే, సెవెంటీన్, 16, 15, 13, 12, 10. Okay, it's going against us, guys. Last second లో వావ్ గైస్, వావ్. నాలెడ్జ్. ఇందాక లూజ్ అయిన 2 ట్రేడ్స్ 50, 50, 100 ని నేను ఇక్కడ రికవర్ చేసేసాను. పర్ఫెక్ట్ గా నేను ఇమ్మీడియట్ గా రెడ్ ట్రేడ్ తీసుకున్నాను. చూసారా, రెడ్ క్యాండిల్ అయింది. తో సింపుల్ గైస్. ఎందుకు తీసుకున్నా అంత కాన్ఫిడెంట్ గా అంటే లెట్స్ వెయిట్, ఐల్ టెల్ యూ. ఫస్ట్ థింగ్ ఇది డౌన్ ట్రెండ్, కరెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇది ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. ఇది మన ట్రెండ్ లైన్, రైట్. ఈ ట్రెండ్ ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేశాక జనరల్లీ నేను ఏం చెప్పాను, ఇది అప్ సైడ్ బ్రేక్ చేసిందంటే మనం రివర్సల్ అంటే సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, కరెక్ట్. అప్పుడు మనం ఏం చేయాలి, ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది దా తీసుకోకూడదు. విషయస్ ఎనీ రెసిస్టెన్స్ లెవెల్ సెల్ సైడ్ వెళ్తున్నారంటే నేను మైనర్ లెవెల్స్ ఆల్సో విల్ వర్క్ గైస్ హియర్. సో నాకు ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు, ఈ లెవెల్ కి వచ్చేవరకు మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు. కానీ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళు ఈ లెవెల్ నుంచి బయర్స్ మళ్ళీ సెల్లర్స్. మీకు లెవెల్ యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడో తెలుసా, మీకు స్ట్రాంగ్ ఎలా తెలుసు, ఆ లెవెల్ నుంచి ఎంత స్ట్రాంగ్ గా సెల్లర్స్ వచ్చారనేది ఇంపార్టెంట్. ఈ లెవెల్ నుంచి నాకు చూడండి ఒక 4-5 క్యాండిల్స్ వచ్చాయంటే ఈ లెవెల్ దగ్గర బయర్స్ ని పుష్ చేయాలి. బయర్స్ వెళ్దాం అంటున్నారు కానీ సెల్లర్స్ పుష్ చేశారు డౌన్. అంటే ఈ లెవెల్ ఒక గుడ్ రెసిస్టెన్స్ లెవెల్, కరెక్ట్. నేను అందుకే ఆ లెవెల్ మార్క్ చేసుకొని ఇట్ కెన్ బి మైనర్ లెవెల్ బట్ స్టిల్ ఏ గుడ్ లెవెల్. ఎప్పుడైతే నాకు ఈ క్యాండిల్స్ ఈ రెక్ల్ నేను ఇక్కడ ట్రేడ్ చేశాను, నా లెవెల్ ఎంత పర్ఫెక్ట్ అంటే చూసారా, ఒక రెడ్ డోజీ లాస్ట్ సెకండ్ లో విన్ అయ్యాం ట్రేడ్. ఎందుకంటే నాకు తెలుసా లెవెల్ గుడ్ లెవెల్ అనేసి. సో వీ వన్ ద ట్రేడ్. లెవెల్స్ మీరు తెలిసి అర్థం చేసుకుని స్ట్రెంగ్త్ అర్థం చేసుకుంటే గైస్ మీకు హ్యాపీగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మీరు బ్రేక్అవుట్ అయ్యాక తీసుకున్నారు ఇక్కడ ఎందుకు లూజ్ అయ్యారంటే, నేను ఈ లెవెల్ డ్రా చేసుకోకపోవడం వల్ల నేను ఏం చేశాను, ఈ వెంటనే ఎక్కడో ఎంట్రీ తీసేసుకున్నాను. అదే లెవెల్ డ్రా చేసి ఉంటే ఇదే క్యాండిల్ లెవెల్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే సేఫ్ లో ఐ వుడ్ హావ్ వన్ దిస్ ట్రేడ్. ఎందుకంటే ఈ లెవెల్ నేను డ్రా చేసుకుని ముందే ఉంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే చూడండి లెవెల్ కిందే క్యాండిల్ క్లోజ్ అయింది, లెవెల్ పైన వెళ్ళలేకపోయింది. అది చేసుకోండి, ఇది కూడా వెళ్ళలేకపోయింది, లెవెల్ టచ్ చేయడానికి ఎందుకు వచ్చింది, ఇది కూడా వెళ్ళలేకపోయింది. సో నేను అందుకే ఇందులోంచి మళ్ళీ 3 ట్రేడ్స్ $150 పెట్టాను. ఓకే, why? Because I understood. That is what guys, you need to understand the candlestick psychology. Okay.